జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే చింతమనేని బాధితులు కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పవన్ ను కలిసిన చింతమనేని బాధితులతో మా కరెస్పాండెంట్ పులేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. పులేంద్ర చెప్పండి. కొద్దిసేపటి క్రితమే దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఓ రైతు కుటుంబం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఆ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమని ఏ విధంగా వేధిస్తున్నాడో ఆయన అనుచరులు తమ భూమిని లాక్కుని కనీసం ఫిర్యాదు కూడా చేయనీయకుండా కోర్టుకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాడు. తమ భూమిని తమకు ఇప్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకుని వారికి తగిన న్యాయం చేస్తానని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ రైతులు మనతో ఉన్నారు. మరి చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ రోజు కలవడం జరిగింది, ఏ విధంగా చెప్పారు? పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ గుమ్ముడిగుంట అనే గ్రామంలో మాది 6 ఎకరాల పొలం అయ్యా. 6 ఎకరాల పొలంలో 2 ఎకరాల కాలువలో పోయింది, 4 ఎకరాలు ఉంది. మేము 40 సంవత్సరాల క్రితం ఆ పొలం ఉమ్మడి కుటుంబం కింద కొనుక్కుని పొనుకుమాటి అనసూర్య అనే ఆమె పేర పెట్టామయ్యా. ఆమె మా ఆడబడుచు గారు మాకు పెళ్లిళ్ళు చేసింది ఆమె. ఏకటమ్మకల కింద ఉండి మేము సంపాదించుకున్న భూమిలో చిన్న కృష్ణుడి గుడి కట్టుకుందయ్యా. కృష్ణుడి గుడి కడితే గుడికి రాసేశారు 4 ఎకరాల భూమి అని. ఉండవేలి వెంకట్రావు, ముప్పాల గోపాలకృష్ణ, ఈడుపుకొంటి రవిచంద్ర, మేకా సత్యనారాయణ, పెనుమత్స శివరామరాజు, అందుగులు బాబుజీ వీళ్ళందరూ కమిటీ నెంబర్లు అందరూ కూడి చింతమనేని ప్రభాకరరావు గారు ఆయన గుడి వచ్చి మా ఇంట్లో ఉండాలని తాళాలు పెట్టి బయటికి తోలేశారయ్యా. తోలేసిన 3వ రోజునే కొక్కులేని తీసుకొచ్చి ఇల్లు బీకిచ్చేశారయ్యా. ఇల్లు బీకిచ్చేస్తే అయ్యో మేము దిక్కులేని స్థితిలో ఉన్నాము, మా పరిస్థితి అంటని చింతమనేని ప్రభాకరరావు గారి దగ్గరికి వెళ్లి అయ్యా మేము మీ కాళ్లు పట్టుకుంటాము, మా పొలం మాది, మాలో ఏదన్నా తప్పుందేమో గ్రామంలో పెట్టి తేల్చి మాకు న్యాయము చేకూర్చమని అడిగితే మాకు ఏ సమాధానము చెప్పుకోకుండా సంవత్సరంన్నర అందులో ఉండాలని బయటికి దోలేసేసి మళ్ళీ మన డిసెంబర్ 20వ తారీఖున మళ్ళీ వచ్చి చిన్న పాకలేసుకుని అక్కడ ఉంటుంటే మళ్ళీ కూడా 20 మంది పోలీసుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పాకలు బిగిచ్చేసి అన్నం కుండలు ఇసిరేసి ముసలాయనకి జ్వరం తగిలితే మంచం మీద ఉంటే మంచం ఎత్తుకుని మంచంతో పాటుగా రోడ్డు మీద పెట్టేసి మమ్మల్ని మళ్ళీ పోలీసులను తీసుకొచ్చి మా మీద ఈ 2 డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీద ఉన్నాయని చెప్తున్నారు. అంటే రెవెన్యూ అధికారులకు కానీ పోలీసు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చామయ్యా. మా కంప్లైంట్లు ఏవి పట్టించుకుంటలేదు. మా మీద 6 కేసులు బనాయించేసి 7వ కేసు కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో 22 మీద ఉందయ్యా. మాకు ఏ దిక్కు దోసక రెవెన్యూ ఆఫీసు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చింతమనేని మనుషులే. పోలీసు డిపార్ట్మెంట్ కాంతిప్రియ ఎస్సీ గారు కూడా చింతమనేని మనిషి. ఏది చేయమంటే అది చింతమనేని చేసి మమ్మల్ని ఏ దిక్కు దాసుక మేము ఏమైపోవాలా, మందు దాకా చచ్చిపోతామన్నా కూడా మమ్మకు స్పందించిన వాళ్ళు ఎవరో లేరయ్యా. వాళ్లే మా మీద కోర్టుకేశారయ్యా. మాకు పొలం రాసేసిందని దొంగ కాగితాలు బుట్టిచ్చేసి మా కోర్టుకైతే మేము కోర్టుకు వెళ్ళాం. అయ్యా మేము అన్నాము పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇది కోర్టులో ఉంది, ఇది సివిల్ మీటర్, కోర్టులో ఏది తేలితే అది తేలద్ది, మా మీద అన్యాయంగా కేసులు పెట్టొద్దన్నా సరే 6 కేసులు బనాయించేసి మాకు ఏ దిక్కు దోసక కలెక్టర్ ఆఫీస్ దగ్గర 20 రోజులు మట్టి వాళ్ళకి 20 రోజులు మట్టి ధర్నా చేస్తున్నామయ్యా. ధర్నా చేస్తుంటే కూడా అధికారులు గాని పోలీసులు గాని ఎస్పీ గారు మట్టికి నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటానమ్మా అన్నారు. డిఎస్పీ గారు అర్చనాల ఎస్పీ గారు అయితే మీకు ఏం ఆధారాలు ఉన్నాయో పట్టురండి మీకు అని మమ్మల్ని దౌర్జన్యం చేసి గేట్ అవుట్ అని లోనకెళ్ళిన వాళ్ళని బయటకు పంపించేశారయ్యా. మేము కలెక్టర్ గారికి తపాలో చేశామయ్యా. మరి ఈఆర్ఓ గారికి కూడా కాగితాలు ఇస్తే కలెక్టర్ గారు ఆ రోజు లేరు, ఈఆర్ఓ గారికి ఇస్తే ఇది మాకేం సంబంధం లేదని సమాధానం చెప్పారయ్యా. ఏ సమాధానం లేదు. చూస్తున్నాం మొత్తానికి అధికారులు అటు పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. మనం చూస్తున్నాం ఈ రైతు ఎంత బక్కగా ఉన్నారు. ఈయన మీద దాదాపు 4 కేసులు బనాయించడం జరిగింది. అధికారులు మొత్తం ఏం చెప్పండి, మేము 6 కేసులు బనాయించారా? ఏమని చెప్తున్నారు? మీ మీద ఏ కేసులు పెట్టారు? కత్తులు పెట్టినారు బాబు. మీరు కత్తులు పెట్టినారు కదా? గొడ్డలు పుచ్చుకుంటూ ఉరికిచ్చాను. వాళ్ళనట్ట కొట్టి నా మీద కేసులు పెట్టారు. అదే
ఆ భూమిలోకి మమ్మల్ని రానిస్తలేదండి. ఈ చింతలేని ప్రభాకరరావు గారు వచ్చేసి జనాన్ని పోలీసు వాళ్ళని బూతులు లంచా కొడక లంబి కొడక లంచిల్లారా లంబి ఎందుకురా మీ బాబులు చంపకొచ్చారా మీ అమ్మ మొగుతారా మాకు రాసేసిందరా గుడికి అని చెప్పి మమ్మల్ని నాన్న చింతబంధం చేసి జ్వరం తగిలి పడుకుంటే మంచుతో పాటు రోడ్డు మీద పడేసి నాన్న చూస్తున్న మొత్తానికి ఈ తోస్తే పడిపోయేటువంటి ఈ రైతు మీద దాదాపు 6 కేసులు ఉన్నాయి. ఈయన హత్యా ప్రయత్నం చేసినట్టు గొడ్డలతో బెదిరించి పరిగెత్తి వాళ్ళని కొట్టడానికి లేదంటే చంపడానికి చేసిన హత్యా ప్రయత్నం చేసిన చెప్పి బలవంతమైన కేసులు పెట్టినట్టు ఈయన చెప్తా ఉన్నారు ఈ మాటలోనే. అయితే రెవెన్యూ అధికారులతో చుట్టూ తిరిగినా కూడా, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా కూడా వారు పట్టించుకున్న దాఖలు అయితే కనిపించలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసి తమకు న్యాయం చేయకూడదని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. తమ యొక్క భూమి పత్రాలన్నీ కూడా జిరాక్స్ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది, ఆయన సమర్పించడం జరిగింది. పవన్ కళ్యాణే తమకు న్యాయం చేయాలని చెప్పేసి, ఏదైతే చింతమనేని ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.